అప్పుడెప్పుడో కాంచనగంగ పర్వతాల మీదకి ఎక్కినటువంటి సురేష్ బాబు అనేటువంటి పర్వతారోహకుడు 2022 మే 21న కాంచనగంగ పర్వతాన్ని అధిరోహించి అక్కడ వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి సంబంధించిన నవరత్నాల దాన్ని బ్యానర్ని ప్రదర్శించాడు. ఇప్పుడు అతన్ని తెలుగుదేశం వాళ్ళు నిన్న కొట్టారంటే వాళ్ళ సాక్షి ఒక వార్త రాసుకొచ్చింది. తెలుగుదేశం నాయకుడు కుమారుడు రాయలసీమ విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ పీజీ సీనియర్ విద్యార్థి రాంప్రకాష్ సోమవారం వీరంగం వేశాడు. తన జూనియర్ విద్యార్థి జి సురేష్ బాబును బయట నుండి వచ్చిన స్నేహితులతో కలిసి దూషిస్తూ తీవ్రంగా కొట్టాడు. బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఫేర్వెల్ పార్టీకి సంబంధించి డేటా సైన్స్ ల్యాబ్లో డెకరేషన్, క్యాటరింగ్, సౌండ్ సిస్టమ్ పనులను తాను చెప్పినట్టు చేయలేదని సురేష్ బాబు మీద రాంప్రకాష్ దాడి చేశాడు. అతడితో పాటు బయట నుండి వచ్చిన అతడి స్నేహితులు కూడా సురేష్ బాబును తీవ్రంగా కొట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇందులో అసలు దానికి దీనికి ఏమైనా పొంతనుందా అంటే ఏమీ లేదు. యూనివర్సిటీ లోపల వీళ్ళ మధ్యన ఉన్నటువంటి ఇంటర్నల్ తగాదా, దాన్ని రాజకీయాలకి ముడిపెట్టుకుంటున్నాం. ఇప్పుడు నేరాన్ని నేరంగా చూడాలా, ఉదంతాన్ని ఉదంతంగా చూడాలి. బోడిగుండికి మోకాలకి ముడేసి చేస్తే ఇప్పుడు ఇందులో వీళ్ళ రాసిన వార్త ప్రకారం హెడ్డింగ్ ఏమో నిన్ను చంపేస్తే మా నాన్న మేనేజ్ చేస్తాడు దగ్గర నుంచి వచ్చింది. తెలుగుదేశం నాయకుడు కొడుకొని ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిని. కానీ అసలు సీన్ ఏంటయ్యా అంటే వాళ్ళ కాలేజీలో డెకరేషన్కి సంబంధించి వచ్చినటువంటి వివాదం, దాన్ని కాస్త మలుపులు తిప్పి అది రెండు రాజకీయ పార్టీల మధ్యన రచ్చ చేసే ప్రయత్నం చేస్తే విద్యార్థులలో ఈ దరిద్రాన్ని జారనేకుండా చూస్తే బాగుంటుంది.